ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మలేషియాలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడమే ఈ ప్రధాన పర్యటన ఉద్దేశం. మలేషియా ప్రధానితో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనున్న ప్రధాని మోదీ 10వ ఇండియా మలేషియా సీఈఓ ఫోరంలో పాల్గొంటారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలని అక్కడి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. భారతదేశ విశ్వసనీయ మిత్రుల్లో మలేషియా ఒకటన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇరు దేశాల సంబంధాల్లో సాంస్కృతిక ఐక్యత అత్యంత కీలకమని తెలిపారు. భారత్ మలేషియా హృదయాలను అనేక అంశాలు కనెక్ట్ చేస్తున్నాయన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా మలేషియా వెళ్లిన ప్రధాని మోదీ కౌలాలంపూర్లో నిర్వహించిన ప్రవాస భారతీయ సమ్మేళనంలో మాట్లాడారు. ఇండియా సక్సెస్ ఈజ్ మలేషియా సక్సెస్. ఇట్ ఈజ్ ఏషియా సక్సెస్. దట్ ఈజ్ వై ఐ సే the guiding word of our relationship is impact. Together we can benefit the entire humanity. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, ఈ ప్రయాణంలో ప్రవాస భారతీయులు కీలక భూమిక పోషించాలని పిలుపునిచ్చారు. త్వరలోనే మలేషియాలో భారత యూపీఐ సేవలు ప్రారంభమవుతాయని, కొత్తగా ఇండియన్ కాన్సులేట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మలేషియాలో దాదాపు 30 లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. వారిని ఇరు దేశాల మధ్య సజీవ వారధిగా నిలుస్తున్నారని మోదీ పేర్కొన్నారు. మలేషియాలోని తమిళ కమ్యూనిటీపై ప్రశంసల జల్లు కురిపించారు ప్రధాని మోదీ. తమిళ సాహిత్యం ప్రపంచానికి దక్కిన గొప్ప గిఫ్ట్ అని కొనియాడారు. మలేషియాలోని ప్రవాస భారతీయుల్లో దాదాపు 80% మంది తమిళులే. 2 రోజుల పర్యటనలో భాగంగా మలేషియా వెళ్లారు ప్రధాని మోదీ. 2024 ఆగస్టులో ఇరు దేశాల సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరిన తరువాత మోదీ మలేషియా వెళ్లడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఆర్థిక, ఆవిష్కరణల రంగాలపై ఇద్దరు ప్రధానులు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. డిజిటల్, ఫైనాన్షియల్, టెక్నాలజీ, ఇంధనం, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యాటక రంగాల్లో పరస్పర సహకారాన్ని సమీక్షించనున్నారు. అంతకుముందు కౌలాలంపూర్ చేరుకున్న ప్రధాని మోదీకి ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం అన్వర్ ఇబ్రహీం కారులో ట్రావెల్ చేశారు ప్రధాని మోదీ. ప్రవాస భారతీయుల కమ్యూనిటీ ఈవెంట్కు ఇద్దరు ప్రధానులు ఒకే కారులో ప్రయాణించారు. దీనికి సంబంధించిన ఫోటోను ప్రధాని మోదీ తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు.